కామారెడ్డి కాంగ్రెస్ లో షబ్బీర్ అలీ ఆడియో లీక్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ షబ్బీర్ అలీపై ఫిర్యాదుతో పాటు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. షబ్బీర్ అలీ ద్వారానే కాంగ్రెస్ లో చేరానంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి. కానీ షబ్బీర్ అలీ గుత్తాధిపత్య పోకడలతో పార్టీలో సమస్యలు వస్తున్నాయని, షబ్బీర్ అలీ కుటుంబం ఆగడాలతో పార్టీకి నష్టం జరుగుతోందని చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని 4 కోట్లు తీసుకుని చైర్మన్ పదవి కట్టబెట్టారని ఆరోపించారు. షబ్బీర్ అలీ ఆడియో వైరల్ పై విచారణ జరపడం సంతోషకరమని, తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్ పై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో వివాదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఇదే ఇష్యూపై మాట్లాడేందుకు మనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, అసలు ఏంది షబ్బీర్ అలీ గారితో మీకున్న విభేదాలు ఏంటి, అసలు ఎందుకు ఇష్యూ జరుగుతుంది? వాస్తవానికి షబ్బీర్ అలీ గారితో మనకు మొదటి నుంచి కూడా ఎటువంటి వివాదం లేదు. షబ్బీర్ అలీ గారి ద్వారానే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మేము ఎప్పుడైతే ప్రజలకు మమేకమై ప్రజల్లో పార్టీ గురించి కానీ సేవా కార్యక్రమాలు విస్తృతంగా తీసుకెళ్లే క్రమంలో కొద్దిగా తను పెద్ద లీడరే ఉండి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉండే. కామారెడ్డి నియోజకవర్గం నుంచి గడిచిన 40 సంవత్సరాల వరకు ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడు కూడా ఢిల్లీ స్థాయికి కానీ రాష్ట్ర స్థాయికి కానీ ఎవ్వరు కూడా స్వేచ్ఛగా వెళ్ళి ఒక మంత్రిని కలిసే పరిస్థితి లేదు, ఒక పీసీసీ అధ్యక్షుని కలిసే పరిస్థితి లేదు, ఒక ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిని మేము ఛేదించి పోయి కలవడము, పార్టీ పరిస్థితి గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి స్థితిగతుల గురించి వివరించడం వల్ల తనకు కొద్దిగా మింగుడు పడక ఇటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు క్రమశిక్షణ కమిటీకి. మీరు ఆల్రెడీ ఇప్పటికే వివరణ ఇచ్చారు. దాంతో సంతృప్తి చెందిన పార్టీ మీరిచ్చిన ఫిర్యాదులో ముఖ్యంగా షబ్బీర్ అలీపై ఎలాంటి ఆరోపణలు చేశారు, ఎలాంటి ఫిర్యాదు చేశారు? కామారెడ్డిలో మొన్న రీసెంట్గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో చేతి గుర్తు మీద గెలిచిన పార్టీ అభ్యర్థికి మాత్రమే మున్సిపల్ చైర్మన్ పీఠం ఇవ్వమని అడిగిన చెప్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో ససేమిరా అన్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి వాళ్ళ తమ్ముడు నయీం 4 కోట్ల రూపాయలు బరాబర్ 4 కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకొని కేవలం ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి మున్సిపల్ చైర్మన్ పీఠం ఇచ్చింది. ఈ విషయంలో వీళ్ళ ఇన్ఛార్జీలో ముంగటనే నేను ప్రశ్నించిన, ఇక్కడ ఏం నడుస్తుంది అంటే ప్రతి ఒక్క దానికి ఒక ట్యాగ్ ఉంటుంది. అంటే ఎస్ఐకి ఒక ట్యాగు, సిఐకి ఒకటి, డిఎస్పికి ఒకటి, మున్సిపల్ కమిషనర్కి ఒకటి, మున్సిపల్ టీపీఓకి ఒకటి. ఇవన్నీ కూడా వాళ్ళ తమ్ముడు నయీము ఆయన కనుసంధంలోనే నడుస్తాయి. వీళ్ళెవ్వరు కూడా వాళ్లకు స్వీట్ బాక్స్ ఇవన్నీ మాత్రం పోస్ట్ అయితే రాదు. అంటే స్వీట్ బాక్స్ ఒకటే ఉంటుందా, దాంట్లో ఇంకా ఏమన్నా ఉంటాయి? స్వీట్ బాక్స్ అంటే అలా 100 ఉంటాయి వాళ్ళకి నచ్చినాయి. ఆ స్వీట్ బాక్స్ తీసుకోవడానికి కూడా మధ్యవర్తులు ఉంటారు. ఇక్కడ లింగంపేట నుంచి కాశీరామ్ అని ఉన్నాడు, ఇక్కడ గూడెం శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అక్కడ మొత్తము ఒక మొనోపోలిజం, ప్రైవేటిజం అనేటువంటిది నడుపుతుంటారు. అంతా కూడా షబ్బీర్ అలీ గారి ఫామ్ హౌస్, వాళ్ళ ఫామ్ హౌస్, ఇల్లు ఎవ్వరు వచ్చినా ఇవి 2 దాటిపోవద్దు. ఆడియో కాల్ రికార్డింగ్ గురించి ఏం చెప్తారు, అసలు అది ఎప్పటిదని భావిస్తున్నారు? ఆడియో కాల్ రికార్డింగ్ అనేది అది ఇప్పుడు రికార్డ్ అయింది కాదు, దాదాపు 1 సంవత్సరం కిందట అది రికార్డ్ అయినటువంటి ఆడియో కాలు. దాంట్లో స్పష్టంగా ఏమనుందంటే గిరెడ్డి మహేందర్ రెడ్డి గారు ప్రస్తావిస్తుర్రు, చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు వచ్చిర్రన్నా పార్టీ పోస్ట్ ఇచ్చిర్రు, మాకు ఇంకా రాలేదని చెప్పి ప్రస్తావించిర్రు. అప్పుడు షబ్బీర్ అలీ గారు సమాధానం చెప్పిర్రు. ఇప్పుడే కైలాస్ శ్రీనివాస్ కూడా ఫోన్ చేసి పెట్టేసిండు, అదే విషయం డిస్కస్ చేస్తున్నాని ఒక 2-3 పదజాలాలు పార్టీ గురించి కానీ మహిళల గురించి కానీ పీసీసీ అధ్యక్షుల వారి గురించి కానీ కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఆడియో వచ్చింది. కాకపోతే అది ఇప్పుడే ఆడియో కాదని మేము కూడా అనుకుంటున్నాము. షబ్బీర్ అలీ గారు పోయి ఇది ఆడియో ఏ విధంగా వచ్చింది ఏందనేటువంటి వివరణ ఇస్తే అక్కడితో సమసిపోతుండే. ఎప్పుడైతే మా మిత్రులందరూ కలిసిపోయి ఎస్పీ గారికి దీనిపైన వివరణ అడిగిర్రో, నిజంగానే అది షబ్బీర్ అలీ గారిదని చెప్పేసి లీగల్గా ప్రూవ్ అయితే అప్పుడు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఖచ్చితంగా ఎవరైతే శిక్షకు పాత్రులలో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. మొత్తం మీద కామారెడ్డిలో ఈ గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య షబ్బీర్ అలీ వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డి మధ్య నడుస్తున్న వివాదాలు రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారాయి. మరి ఇది ఎటువైపు దారితీస్తుంది, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9, నిజామాబాద్.